హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. అలానే చందనోత్సవ శుభాకాంక్షలు. సో ఈ ప్లేస్ మీకు చూస్తే ఐడియా వస్తుందండి. మన వైజాగ్లో ఉన్నవారైతే మేము సింహాచలం వెళ్ళబోతున్నాం అనమాట. సారీ, మెట్లు ఎక్కబోతున్నాం. స్టార్ట్ చేసామండి. ఒక 2 కిలోమీటర్స్ ముందైతే ఆపేశారు. మేమైతే 5:30కి వెళ్ళాం అక్కడికి కిందకి. బండి పెట్టేసి 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత కానీ మాకు స్టెప్ దగ్గరికి వీలు అవ్వలేదు. బస్సులు కూడా పెట్టారు ఫ్రీవి, కానీ అది ఎక్కేసరికి ఒక 2-3 అవర్స్ అవుతుంది అని చెప్పి పెద్ద క్యూ ఉందని మేము స్టెప్స్ అయితే ఎక్కిపోయామన్నమాట. సో లాస్ట్కి స్టెప్స్ అన్నీ ఎక్కి మేము లైన్లోకి వచ్చామండి. సో ఇదన్నమాట. చాలామంది అయితే ఉన్నారు, ఇసుకేస్తే తీసుకురాలరు అనమాట, అంతమంది ఉన్నారు. సో నేనైతే ఫస్ట్ టైం అండి చందనోత్సవానికి గుడికి వెళ్ళడం అనేది. అందుకని చెప్పి మా హస్బెండ్ అయితే ఈసారి నన్ను తీసుకుని వెళ్ళారు. లాస్ట్ టైం అయితే తను వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. సో మొత్తం ఎంత టైం పట్టిందంటే మేము ఇంటి దగ్గర 5:30కి స్టార్ట్ అయ్యామండి. ఒక గంటలోని 2 కిలోమీటర్లు నడిచాము. నడిచి స్టెప్స్ అవి ఎక్కి పైకి వెళ్ళేసరికి 8 అలా అయిందండి. అక్కడ మళ్ళీ క్యూలోని ఒక గంట సేపు నించున్నాము. మొత్తానికైతే ఇదంతా చేయక దర్శనం అయితే అయిన తర్వాత బయటకు వచ్చేసరికి 12 అయ్యిందండి. 12 అయిన తర్వాత ఇంక ఇదంతా చూసుకునేసరికి మేము బయట ఇవన్నీ కట్ చేస్తున్నారన్నమాట. అంటే అందరికీ పంచుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ మనకి మజ్జిగలే కానీ ప్రసాదమే కానీ అన్నీ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ మొత్తం ఇవన్నీ మొత్తం పంచుతున్నారన్నమాట. గిరి ప్రదక్షిణ మీకు ఐడియా ఉన్నట్లయితే సేమ్ అలానే ఉంటుందన్నమాట. అలా ఉంది మొత్తం. రోడ్స్ అవి బ్లాక్ చేసేసి ఇంకా వెహికల్స్ ఏమి లోపలికి రానివ్వకుండా అందరూ బై వాకే నడిచేటట్టు మాట. సో ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. మొత్తం అన్నీ తినేసాము. బయటకు వచ్చేసరికి రద్దీలో చూడండి ఎలా ఉందో. దర్శనం చేసుకుని బయటకు వచ్చామన్నమాట. సో ఇదంతా మొత్తం ఫుడ్కి అయితే మనకి ఇబ్బంది ఏం లేకుండా అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. కానీ చాలా టైం టేకింగ్ అండి. ఫస్ట్ టైం కదా నిజరూప దర్శనం అనేది. అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి అప్పన్న స్వామి వారి చందనం అనేది ఒలుస్తారు అక్షయ తృతీయ రోజు. అందుకని చెప్పి చాలామంది అయితే ఉన్నారు. మా పిల్లల్ని తీసుకెళ్ళలేదండి. సో మా పిల్లల కోసం అయితే ఇవి తీసుకొచ్చాను అనమాట. ఎనర్జీ డ్రింక్ ఒకటి తాగి ఒకటి ఉంచేసాం, అంటే ఎక్కువ తాగలేం కదా. సో అందుకని ఇంకా ఫొటోస్ కూడా పంచారండి. పులిహోర, పరమాన్నం వచ్చేదారిలో ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. బటర్ మిల్క్స్, బిస్కెట్ ప్యాకెట్స్, మాజా. మా పిల్లల్ని వదిలేసి వెళ్ళాము. సో ఇవన్నీ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఇదండి మ్యాటరు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసిన వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.